హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. నా వర్కౌట్ సెషన్లో ఈరోజు డే 85. నా 75 డేస్ ఛాలెంజ్ అయిపోయిన తర్వాత లాస్ట్ మంత్ నా ఎగ్జామ్స్ వల్ల అండ్ నా వేరే బిజీ షెడ్యూల్స్ వల్ల అయితే వర్కౌట్ని చాలా గ్యాప్స్ అయితే వచ్చాయి. బట్ కానీ రెగ్యులర్గా ఏదో విధంగా వర్కౌట్కి దూరంగా కాకుండా వర్కౌట్ని అలాగే కంటిన్యూ చేయడానికి అయితే ట్రై చేస్తూనే ఉన్నాను. అలాగే మళ్ళీ ఒక 3 డేస్ గ్యాప్ అయితే వచ్చింది. నేను కూడా వర్కౌట్ కోసం అని చెప్పేసి జిమ్కి అయితే వచ్చాను. బట్ వర్కౌట్ని అయితే అంత సాటిస్ఫైడ్గా అయితే చేయలేకపోయాను. వీడియో షూట్ చేశాను కానీ నాకే అంత సాటిస్ఫైడ్గా అయితే వర్కౌట్ అనిపించలేదు. అందుకే నిన్న వర్కౌట్ని నేను అసలుకి కౌంటే చేసుకోలేదు. మళ్ళీ ఈరోజు కొంచెం బెటర్గా అయితే వర్కౌట్ చేయాలని అయితే ఏదో మొత్తానికి స్టార్ట్ అయ్యి వచ్చేసాను. గ్యాప్ రావడం వల్ల ఈరోజు వామప్ను కూడా కొంచెం సీరియస్గా తీసుకొని మొత్తం మన జాయింట్స్ అంతా కొంచెం స్ట్రెచ్ చేసుకొని బాడీని బాగా ఫ్లెక్స్ చేసుకొని మన మెయిన్ జాయింట్స్ని కొంచెం రిలీజ్ అయ్యేలాగా అయితే వామప్ని అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. బాడీ మొత్తం కొంచెం ఫ్లెక్స్ అయ్యి రిలాక్స్గా అనిపించిన తర్వాత ఆ వామప్ని అయితే అంతటితో కంప్లీట్ చేసేసుకొని జిమ్లోకి ఎంటర్ అయ్యి వచ్చేసాను. ఈరోజు వర్కౌట్లో బ్యాక్ వర్కౌట్ని అయితే స్టార్టింగ్లో స్టార్ట్ చేశాను. అండ్ బ్యాక్ వర్కౌట్ని కూడా లాస్ట్ వర్కౌట్ నేను కంప్లీట్ చేసింది కూడా బ్యాక్ వర్కౌటే అయినా కానీ ఈరోజు మళ్ళీ బ్యాక్తోనే స్టార్ట్ చేశాను. నిన్నటి వర్కౌట్లో చెస్ట్ కూడా చేశాను, బట్ నాకు అంత సాటిస్ఫైడ్ అయితే అనిపించలేదు. బట్ కానీ ఈరోజు ఎందుకో బ్యాక్ వర్కౌట్ అయితే చేయాలని వర్కౌట్ని అయితే స్టార్ట్ చేశాను. అలాగే స్టార్టింగ్ కొంచెం మీడియం వెయిట్తో అయితే తీసుకొని కొంచెం రెప్స్ అయితే ఎక్కువ చేయడానికి అయితే ట్రై చేశాను. అలాగే చాలా స్లో మోషన్లో అయితే ఎక్కువ వెయిట్ తీసుకొని చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా. క్లోజ్డ్ యాంగిల్ రాడ్ని యూజ్ చేసి మొత్తం 3 సెట్స్ వర్కౌట్ అయితే కంప్లీట్ చేశాను. అది కూడా నా బ్యాక్ మీద అయితే చాలా ఎక్కువగా ఎఫెక్టివ్ పడేలాగా అయితే చాలా స్లో మోషన్లో ఎక్కువ వెయిట్ అయితే తీసుకొని చేశాను. అండ్ నెక్స్ట్ నా లాట్స్ వర్కౌట్ కోసం అయితే వైడ్ యాంగిల్ రాడ్ని తీసుకొని దీన్ని కూడా కొంచెం మంచి ఎక్కువగా నా హెవీ వెయిట్ అయితే తీసుకొని స్లో మోషన్లో అయితే కొంచెం మొత్తం లాట్స్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ పడేలాగా వర్కౌట్ని అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ వేరియేషన్లో బ్యాక్ వర్కౌట్లోనే ఈరోజు కొత్తగా కొంచెం మీడియం రాడ్ని యూజ్ చేసి మొత్తం బ్యాక్ మొత్తాన్ని పుల్ చేసి ఫ్రంట్ వరకు మళ్ళీ ఫ్లెక్స్ అయ్యేలాగా అయితే కొత్త వర్కౌట్ని అయితే ఈరోజు ట్రై చేసాం. అది నా లాట్స్ మీద అండ్ షోల్డర్ మీద అండ్ ఫోర్ ఆర్మ్ మీద అయితే ఎక్కువగా ఇంపాక్ట్ పడుతూ అన్నట్లు అనిపించింది. దీంట్లో ఎక్కువ వెయిట్ కూడా తీసుకొని చేయడానికి అయితే చాలా బెటర్గా అనిపించింది. అందుకే ఈ వర్కౌట్ని అలాగే కొంచెం హెవీ వెయిట్ మ్యాక్సిమం వెయిట్ అయితే యూస్ చేసి చేయడానికి అలాగే ట్రై చేశాను. దీంట్లో మళ్ళీ అప్పర్ గ్రిప్ అండ్ ఇన్నర్ గ్రిప్ రెండు అయితే ట్రై చేశాను. రెండు ట్రై చేసినా కానీ నా బ్యాక్ మీద సేమ్ ఇంపాక్ట్ అయితే పడుతున్నట్టు అనిపించింది. నెక్స్ట్ వర్కౌట్ని ఇంకా టీ బార్ని యూజ్ చేసి ఒక 15 kgs వెయిట్ అయితే యూజ్ చేసి దీనిలో కూడా ఒక 3 సెట్స్ అయితే చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. ఈ వర్కౌట్కి ముందే నేను ఈరోజు వర్కౌట్ ఫినిష్ చేద్దామని చెప్పేసి ఆపేద్దాం అనుకున్నా. కానీ ఎందుకో ఇంకా బాడీలో చాలా ఎనర్జీ ఉంది, చెయ్యాలి, చాలా గ్యాప్ వచ్చింది అనిపించేసి మళ్ళీ నేను బయటికి వెళ్ళిపోయినాను కూడా మళ్ళీ లోపలికి వచ్చి వర్కౌట్ కంటిన్యూ చేశాను. మొత్తం ఈ టీ బార్ని యూజ్ చేసి కూడా 3 సెట్స్ అయితే కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ ఈరోజుకి బ్యాక్ వర్కౌట్ని అంతటితో ముగించేసి ఫైనల్గా ఇంకా చాలా రోజుల తర్వాత బైసెప్ని అయితే ట్రైన్ చేద్దామని వర్కౌట్ని అయితే స్టార్ట్ చేశాను. బైసెప్ వర్కౌట్ని కొంచెం హెవీగానే వెయిట్ తీసుకొని ఓన్లీ ఒక్క వేరియేషన్ మాత్రమే మొత్తం హ్యాండ్స్ మీద అండ్ బైసెప్స్ మీద ఫుల్ ఎఫెక్ట్ పడేలాగా నాకు బోర్ కొట్టేంత వరకు సేమ్ ఎక్సర్సైజ్ని అయితే అలాగే కంటిన్యూ చేశాను. అలా కంటిన్యూ చేసిన తర్వాత ఫైనల్గా కొంచెం యాప్స్ని వర్కౌట్ ట్రైన్ చేసేసి ఈరోజుకి వర్కౌట్ని అయితే కంప్లీట్ చేసేసాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సపోర్టింగ్
మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.